వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్న చర్యలను మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రొద్దుటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ జర్నలిస్టుల పైన కేసులు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా చేయలేదని తెలిపారు. అలాగే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై కక్ష సాధింపు చర్యలు కూడా తమ ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరైంది కాదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో వార్తలు రాసే జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య అని అన్నారు. పాత్రికేయులకు స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులను సంతృప్తి పరిచేందుకు పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు. ఇలా కొనసాగితే పోలీసులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే విధంగా వ్యవహరించినట్లవుతుందని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో తప్పుడు కేసులు నమోదు చేసి పాత్రికేయులను బెదిరించినట్లయితే వారి పక్షాన తాము పోలీస్ స్టేషన్లకు కూడా వచ్చి మద్దతుగా నిలుస్తామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండాం, 19 నుంచి 24 వరకు. మా 5 ఏళ్ల అధికారంలో ప్రొద్దుటూరులో కానీ ఎక్కడే కానీ ఏ విలేకరిపైనా కేసులు లేవు, ఏ విలేకరిపైనా అరెస్టులు లేవు, ఏ యూట్యూబర్ ఛానల్ పైన కేసులు లేవు, ఏ యూట్యూబ్ ఛానల్ నడిపే ఆ ప్రతినిధి పైన కక్ష సాధింపు చర్యలు లేవు. ఇదేందయ్యా ఇది? వీళ్ళు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలే, పెద్ద విలేకరుల మీద కేసులు పెడతారు, పెద్ద మీడియా ఛానళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెడతారు. ప్రొద్దుటూరులో వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్, ఏం టీవీ అది యూట్యూబ్? ఎస్టీవీ, గంజి సురేష్, ఎస్టీవీ. ఏంది ఆ పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్ళలో ప్రసారం కాదా? మరి దానికెందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ని రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులపైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకి పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిట్ట నిలువున కూని అయిందని, నట్టి నడిబజార్లో మానభంగం జరిగిందనే. ఏ రోజైతే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్షాదింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100కు 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా. నేను పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయ మిత్రులపైన కానీ యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తిపరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూరులో అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసినా పోలీస్ స్టేషన్లకు కూడా మేము వస్తాం.